మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రిని పిలుచుకునే మహాభాగ్యాన్ని చేరున్న మా అందరికీ మీరు అనుగ్రహించిన ఈ కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. దేవానైనటి దినమున జరిగిన కార్యక్రమం అంతట్లో తండ్రి మీ కాపుదల కృప మరి మాకు అనుగ్రహించి వాతావరణాన్ని అనుకూలపరిచి మరి చక్కటి వాక్యాన్ని మీరు ఆ ప్రాంతంలో వినిపింపజేసినందుకే వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. కేవలం మీ మహిమార్థమే కార్యక్రమం జరిగిందని మేము నమ్ముతున్నాం తండ్రి. విత్తబడిన వాక్యము నిష్ప్రయోజనంగా పోకుండా వినిన హృదయాలలో అది ఫలించి నూరంతులుగా వృద్ధి చెందేలాగున సహాయం దయచండి. అలాగే ఈ ఉదయానికి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో చేర్చి దేవా శాంతిని, సమాధానాన్ని, జీవాన్ని మాకు అనుగ్రహించి మీరు చూపించిన కృపను బట్టి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు మీకు తెలియజేస్తున్నాం తండ్రి. ఎందు నిమిత్తము మీ సన్నిధానానికి చేరి ఉన్నామో దేవా ఆ ఉద్దేశము సఫలమగులాగున సహాయం దయచేయండి. ప్రతి మాట ద్వారా మీరు మహిం పొందినట్లుగా దేవ మమ్మల్ని నడిపించండి. మీ పిల్లల గ్రహింపునకు మాటలను తీసుకుని రమ్మని ప్రార్థిస్తూ దేవా మేము మట్టి వారం తండ్రి. దేవా మాకు మీ మాటలు చెప్పేంత సామర్థ్యం మాకు లేదు తండ్రి. కేవలం మీరు అనుగ్రహిస్తేనే మీరు మాట్లాడగలుగుతాం తండ్రి. దేవ మీ అనుగ్రహాన్ని వేడుకుంటూ మీ సన్నిధి చేరుతూ తండ్రి ప్రాధాయపడుతున్నాం తండ్రి. చక్కటి మాటలను మాకు అనుగ్రహించమని దేవా చక్కగా ఆరోగ్యకరమైన బోధలో మేము ఎదుగుటకు సహాయం దయచేయమని మహిమగంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మొదటిగా దేవుడు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాదేవానికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేటన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక విషయాన్ని ప్రకటన గ్రంథంలో బోధింపబడిన ఒక విషయాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే 2వ అధ్యాయం అలాగే 3వ అధ్యాయం కూడా మనం చూడగలిగితే 7 సంఘాలకు యోహాను గారు పత్రిక రాస్తూ హెచ్చరిస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. 7 సంఘాలు: ఎఫెసీ, స్ముర్న, పెర్గమ, తుయతైరా, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవొదికయ. అవేనా? 7 అయిపోయా? 7 సంఘాలను ఉద్దేశించి యేసుక్రీస్తు వారి శిష్యుడైన ప్రియ శిష్యుడైన యోహాను గారు ఆ సంఘాలను ఉద్దేశించి రాస్తున్నారు. ఆ సంఘాలలో ఉన్న పాజిటివ్ విషయాలని చెప్తున్నారు, అలాగే బలహీనమైన విషయాలను కూడా చెబుతున్నారు. పాజిటివ్ విషయాల్లో హర్షించారు, హర్షాన్ని తెలియజేశారు. బలహీనమైన విషయాల్లో వాటిని అధిగమించమని మనకి బోధించారు. అయితే ఇది వారికి రాస్తున్నారు కదా, మనకెందుకు అని అనుకుంటే, ఈరోజు ఇలాంటి పరిస్థితులు మన సంఘాలలో కూడా మన ప్రాంతాలలో కూడా ఉన్నాయన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇదే రకంగా ఉన్నదని నేను చెప్పను, కానీ ఇటువంటి రకమైన పరిస్థితులు సంఘాలు ఎదుర్కొంటున్నాయి, విశ్వాసములో నుండి తొలగిపోతున్నాయి అన్న విషయాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ విషయాలను యోహాను గారు రాయించారు. అయితే ఈ 7 సంఘాలను మనం చూస్తున్నాం. మీరు గనుక కొత్త నిబంధనలో బ్యాక్ సైడ్ మ్యాప్ ఉంటుంది. నూతన నిబంధన అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశంలో అని ఒక మ్యాప్ ఉంటుంది చూడండి. అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశంలోని నూతన నిబంధనలో ఒక మ్యాప్ ఉంటుంది. అందులో చూడగలిగితే 7 సంఘాలు చూడండి ఎక్కడున్నాయో. ఉన్నదా మీ దగ్గర? ఆసియా అని కనబడుతుందా? సారీ, అది కాదు. ఇంకో ఈ మ్యాప్ అదే
మెడిటేరియన్ సీ ఉంటుంది, మెడిటేరియన్ సీ ఉంటుంది, దాని చుట్టుపక్కల ప్రాంతాలు, మధ్యధరా సముద్రం, దాని చుట్టుపక్కల ప్రాంతాలు ఉంటాయి. అందులో మీరు చూడగలిగితే ఆసియా అని ఉంటుంది, మైనర్ ఏషియా. అంటే ఒకప్పుడు అది ప్రపంచ పటంలో ఆసియాగా పేరు పొందింది. ఆ మైనర్ ఏషియాలో మీరు చూడగలిగితే సముద్ర తీర ప్రాంతాలన్నీ చూడండి ఒకసారి మీకు కనబడుతుంది. మైనర్ ఏషియా దగ్గర తొయితేరా, ఆసియా కింద చూడండి తొయితేరా అని ఉంటుంది. ఉన్నదా? స్ఫురణ ఉన్నదా? అంత్యోక్య పైన ఏముంది? ఫిలదెల్ఫియా ఉందో చూసారా? అంటే ఈ సంఘాలన్నీ ఎక్కడ ఉన్నాయని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తానంటే ఆసియాలో ఉన్నాయన్న విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. గలతీ కూడా చూసారా? గలతీయా ఎక్కడుంది? ఆసియాలోనే ఉంది కదా. గలతీయ కూడా ఎక్కడుందో ఆసియాలో ఉంది. గలతీ కింద చూడండి ఇకోనియా, లుస్త్రా, దర్బా ఆ ప్రాంతాలు ఉన్నాయి. ఓకే. సో సంఘానికి లెటర్ రాస్తూ ఏ సంఘాలను ఉద్దేశిస్తున్నాడు అన్న విషయాన్ని చూడగలిగితే ఆసియాలో ఉన్న సంఘాలను 7 సంఘాలను ఉద్దేశించి ఆయన రాస్తున్నారు. అయితే ఈ సంఘాలకు రాస్తూ ఆయన ఏమని మాట మాట్లాడాడు అన్న విషయాన్ని చూడగలిగితే 2వ అధ్యాయము 6వ వచనము. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. అంటే దేవుడు ఏదైతే ద్వేషిస్తున్నాడో వాటిని సంఘం కూడా ద్వేషిస్తుంది. మంచి క్యారెక్టర్ కదండి అది. సంఘానికి ఉండవలసిన మంచి స్వభావం ఏంటంటే దేవుడికి ఇష్టం లేనిది అది సంఘములో ఉండకూడదు. సో మెచ్చుకుంటున్న విషయం ఇది. నికోలాయితుల క్రియలు నేను ద్వేషించుచున్నాను, నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను అని ఒక పాజిటివ్ చెప్పాడు. రెండో సందర్భంలోనికి మనం మళ్ళీ చూడగలిగితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. 2వ అధ్యాయము 14-15. ఇది ఏ సంఘానికి రాస్తాడు? మొదటిది ఏ సంఘానికి రాశాడు? ఎఫెసు సంఘానికి రాశాడు. ఎఫెసు సంఘంలో ఫస్ట్ మెచ్చుకున్నాడు, ఇవి నీలో లేవు అని. అందుకే ఎఫెసీ పత్రిక చదువుతున్నప్పుడు ఈ విషయం మనకు కనబడదు. ఎఫెసీ పత్రిక చదువుతున్నప్పుడు ఈ విషయం మనకి కనబడదు. దీన్ని గురించిన పరిస్థితి సంఘంలో లేదు, ఎందుకంటే వాళ్ళు ద్వేషిస్తున్నారు కనుక అది సంఘంలో లేదు. అనగా ఎఫెసీ పత్రిక చదువుతున్నప్పుడు ఈ విషయం మనకు కనబడదు. ఇప్పుడు స్ఫురణలో 14-15 వచనాలు చూడగలిగితే పెర్గమలో ఈ విషయాన్ని చూడగలిగితే ఆయనను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి. అవి ఏవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇజ్రాయేలుకు ఉరియొడ్డిమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించిన వారు నీలో ఉన్నారు. ఇక్కడేమన్నారు? ఈ సంఘాన్ని ఉద్దేశించి, మొదటి ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి నీలో ఒక మంచి గుణం ఉంది, మంచి స్వభావం ఉంది, నేను ఏదైతే ద్వేషిస్తున్నానో అది నువ్వు కూడా ద్వేషిస్తున్నావు. అవి ఏంటంటే నికోలాయితుల క్రియలు. ఇక్కడ ఈ పెర్గమ సంఘానికి వచ్చినప్పటికీ ఏమని అంటున్నాడంటే ఈ సంఘంలో దేవునికి నచ్చని స్వభావం అనేది ఒకటి ఉంది. ఏంటదంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును, ఇజ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలామును బోధను అనుసరించిన వారు నీలో ఉన్నారంటే బిలాము ఏదైతే బోధ చేశాడో బాలాకుకి, తద్వారా ఇజ్రాయేలీలు ఎలాగైతే దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారో, బిలాం బోధ వలన ఏమైంది? ఇజ్రాయేలీలు బలైపోయారు. అలాంటి బోధ ఈరోజు సంఘంలో మీలో ఉన్నవారు చేస్తున్నారు. ఆ బోధ ఒకటి నీలో గమనించాను. రెండోది 15వ వచనం, అటువలనే
నికోలాయితుల బోధను అనుసరించు వారును నీలో ఉన్నారు. ఇది రెండో రకమైన బోధ. మొదటి బోధ ఏంటి? బిలాము బోధ. అది విగ్రహాలకు అర్పించి తినమని వాళ్ళని ప్రేరేపితులను చేయడం. ఓకేనా? రెండో రకమైన బోధ ఏముందంటే అది ఏ బోధట? నికోలాయితుల బోధ. ఒక సంఘమును మెచ్చుకుంటే ఏమన్నాడు? నీలో నికోలాయితుల క్రియలు లేవు, నేను వాటిని ద్వేషిస్తున్నాను, నువ్వు కూడా ద్వేషిస్తున్నావు అన్నాడు. కానీ ఈ సంఘానికి వచ్చినప్పటికీ ఏమున్నది? నికోలాయితుల బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అంటే నాకు నచ్చనిది ఎక్కడుంది? నీలో ఉంది. ఒక సంఘాన్ని మెచ్చుకున్నాడు, ఒక సంఘ బలహీనతని బయలుపెడుతున్నాడు. ఇంకో ఇది నువ్వు మార్చుకోవాలి అని. నీలో ఉన్నారు కావున మారు మనసు పొందుము, లేని ఎడల నీ వద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆసియాలో ఉన్న సంఘాలు. ఇప్పుడు పెర్గమ చూడండి, పెర్గమ ఎక్కడుందో? పెర్గమ ఎక్కడుంది? అదే పెర్గమ ఎక్కడుంది చూడండి మ్యాప్లో ఎక్కడుంది? ఫిలదెల్ఫియా, అంతియోకియా, లవోదికియా, కొలస్సే కిందన చూడండి. అస్సు కిందన ఎక్కడుంది? ఈ ఎఫ్ఎస్సి దగ్గర ఉందా? త్రోయ, అస్సు, తొయితెరా, పెర్గమ ఎక్కడుంది? తుయితెరా పక్కన ఉంది పెర్గమ. సో ఇక్కడ పెర్గమ ఉంది. ఫిలదెల్ఫియా చూడండి పైన, ఆసియా కిందన ఉంది. ఓకేనా? లవోదికియా ఎక్కడ ఉంది చూడండి, అంత్యోకియా కిందన ఉంది కదా. సో ఇవన్నీ ఏషియాకు సంబంధించిన సంఘాలు, ఆసియాకు సంబంధించిన సంఘాలు. అప్పటి ఆసియా, ఇప్పటి ఆసియా కాదు, సంఘాలు. సో ఈ సంఘాలని ఉద్దేశిస్తూ యోహాను గారు ఈ పత్రికలు రాస్తూ ఆ సంఘాలను హెచ్చరిస్తున్నారు. మీరు చాలా ట్రబుల్లో ఉన్నారు. కొన్ని సంఘాలు వీటన్నింటిని అధిగమించింది, కొన్ని సంఘాలు ఇంకా వాటిని అధిగమించలేదు. ఇంకా వారి తాలూకా ఆనవాళ్ళు మీలో కనబడుతున్నాయి అన్న విషయాన్ని యోహాను గారు ప్రస్తావించారు. ఇంతకీ ఈ నికోలాయితుల బోధన గూర్చి ఏదైతే యోహాను గారు ప్రస్తావించారో దీన్ని గూర్చిన ఆధారాలు మనకి ఎక్కడ కనబడవు. నికోలాయితుల బోధ అని ఈయన పత్రికలో మాత్రమే మనం చూడగలుగుతాం, కానీ ఇంకెక్కడ మనం చూడడానికి దొరకదు. ఇంతకీ ఏంటా నికోలాయితుల క్రియ? ఏంటా బోధ? ఎందుకు ఆ బోధని దేవుడు ద్వేషిస్తున్నాడు? ఇది మీలో ఉండకూడదు అన్న మాట మాట్లాడుతున్నాడు. ఒక సంఘాన్ని ఆ బోధ లేనందుకు మెచ్చుకుంటున్నాడు, ఇంకొక సంఘం ఆ బోధను బట్టి బలహీనం అవుతుంటే దాన్ని మార్చుకోమంటున్నాడు. ఇంతకీ ఏంటా బోధ? ఆ నికోలాయితుల బోధ అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇంతకీ ఒకసారి మనం చూడగలిగితే ఒక విషయము బోధగా మారాలి, సిద్ధాంతంగా మారాలంటే మొదట అది ఎవరిదో ఒకరి దగ్గర నుండి బయలుదేరాలి కదా. గాంధేయవాదం అన్నాం, ఎక్కడి నుండి బయలుదేరింది? వెళ్ళలేదా? గాంధేయవాదం, అహింస, పరమో ధర్మ, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చి గాంధీ గారు స్టార్ట్ చేశారు. గాంధేయవాదం, గాంధేయవాదులు అంటే ఒకని మాట సమాజంలో ప్రాచుర్యంలోకి వెళ్ళిన తర్వాత, అది ప్రభావాన్ని చూపించిన తర్వాత అది ఏమైపోతుందంటే ఒక వాదం కింద మారిపోతుంది. గాంధేయ వాదం అది మొదట గాంధీ దగ్గర ఉండేది, కానీ అది ప్రాచుర్యంలోకి వెళ్ళి మనుషులు దాన్ని అవలంబించడం ద్వారా, అది మనుషులు ప్రభావితం చేయడం ద్వారా అది ఏమైపోతుందంటే ఆ మనిషి తాలూకా వాదం అయిపోతుంది. అలాగే నికోలాయితుల బోధ అని అన్నారు. నికోలాయితుల బోధ, ఈ బోధ అవ్వకముందు మొదట ఇది ఒక మనిషిలోని ఆలోచన. ఈ బోధ అవ్వకముందు ఇది మనిషిలోని ఒక ఆలోచన. ఆ ఆలోచన ప్రాచుర్యంలోనికి వెళ్ళింది, అది అనేక మందిని ప్రభావితము చేసింది. ఆ ప్రభావితం చేయడం ద్వారా అది ఏమైపోయింది?
నికోలాయితుల బోధ కింద మారిపోయింది. ఒక మనిషి మాట ప్రాచుర్యంలోకి వెళ్ళి ప్రభావితం చేయడం ద్వారా అది ఏమైపోయింది? బోధ కింద మారిపోయింది. ఈరోజు ఎన్ని సంఘాలను హెచ్చరిస్తున్నాడు? ఏదో చిన్న ప్రాంతంలో ఉన్న వాటిని గురించి హెచ్చరిస్తున్నాడా? లేదు, ఒక పెద్ద ప్రాంతాన్ని, ఆసియా ఖండాన్ని, అప్పటికి తలంచుకుంటే ఆ ఆసియా ఖండంలో ఉన్న ప్రతి సంఘాన్ని ఏది ప్రభావితం చేసింది? ఆ బోధ అనేది ప్రభావితం చేసింది. అంత హెచ్చుగా అది ప్రబలింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని అడ్రస్ చేస్తూ సంఘాలకి రాస్తున్నాడు. ఏ బోధ ఇంతకీ? ఇది ఏ బోధ? ఒక్కసారి మనం ఆలోచించగలిగితే అది ఒక మనిషి నుండి ప్రారంభమైంది. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 5వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 5వ వచనము. పౌలు గారిని ఉద్దేశిస్తూ యూదులు మాట్లాడుతున్న మాట. అపోస్తలుడైన పౌలును ఉద్దేశిస్తూ యూదులు మాట్లాడుతున్న మాట. ఈ మనుష్యుడు పేడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మత భేదమునకు నాయకుడునే ఉన్నట్టు మేము కనుగొంటిమి. ఏంటండి? ఎవరంట? నజరేయుల మత భేదము. నజరేయులు ఎవరు? నజరేయుడు ఎవరు? యేసు ప్రభు కదా. నజరేయుడైన యేసునామమునలే అని అన్నారు కదా. సో నజరేయుడైన యేసు మార్గాన్ని అనుసరిస్తూ అది ప్రభావాన్ని ఎప్పుడైతే చూపెట్టిందో అది ఏమైపోయింది? సమాజం దృష్టిలో నజరేయుల మతభేదము. అది వారి దృష్టిలో. అంటే ఎక్కడ ప్రారంభమైంది అది? ఆ మాటలు ఎక్కడి నుండి ప్రారంభమయ్యి? నజరేయుడైన యేసు దగ్గర ప్రారంభమయ్యి దాన్ని అలాగ తీసుకొని వెళ్ళారు అనుచరులు. అది చివరికి ఏమైంది? నజరేయుల మతభేదం. అది సమాజం దృష్టిలో దానికి ఏం గుర్తింపు వచ్చింది? నజరేయుల మతభేదము. కానీ మనకు తెలుసు అది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? నజరేయుడైన యేసు దగ్గర నుండే స్టార్ట్ అయింది. పౌలు గారు ఎవరి తాలూకా? నజరేయుడైన యేసు తరపునే కదా సమాజంలో ప్రకటన చేస్తున్నాడు. సో ప్రారంభకుడు ఎవరు? నజరేయుడు. అది ఏమైంది? నజరేయుల మతభేదము అని సమాజంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాగే ఇప్పుడు నికోలాయితులు అని ఉంది. వాళ్ళెవరో మనకు తెలీదు, వాళ్ళ బోధ ఏంటో మనకు తెలీదు. కానీ నికోలాయితులు అని అనగానే అది ఎవరి దగ్గర స్టార్ట్ అయిందో ఆ ఆరిజిన్ ఉంది అక్కడ. మార్కిజం అన్నారు. ఎవరి ద్వారా స్టార్ట్ అయింది? మార్కు ద్వారా స్టార్ట్ అయింది. అంటే ఎవరైతే దాని ప్రారంభకుడు ఉంటాడో దానికి ఆ పేరు అనేది మెన్షన్ చేయబడుతుంది ప్రతి దాంట్లో. గాంధీవాదం ఎవరు వాడారు? గాంధీ గారు. ఓకేనా? ఇప్పుడు ఇది చూడగలిగితే నికోలాయితులు అంటే ఆయన్ని అనుసరించేవారు ఉన్నారు. అందుకే నన్ను ప్రారంభంలో ఇది మాటగానే బయలుదేరుతుంది. అది ఎప్పుడైతే ప్రాచుర్యంలోకి వెళ్ళిందో, మనుషులను ప్రభావితం చేయడం ప్రారంభించిందో అప్పుడు అది ఎలాగ మారిపోద్ది? ఒక సిద్ధాంతముగా మారిపోతుంది, బలంగా మారిపోతుంది. సో అంత బలమైనది ఈరోజు సంఘాల్లో ఏమున్నది అని అంటే నికోలాయితుల బోధ, ఆ బోధను అనుసరించిన క్రియ. ఓకేనా? అయితే ఇది ఎవరు ఆరంభించారు అనగానే ఇప్పుడు నికోలాయితుల్లో ఎవరు కనబడుతున్నారు మనకి? నికోలాయితుల్లో నికో కనబడుతున్నాడు కదా. నికో కనబడుతున్నాడు. ఎక్కడైనా ఉన్నాడా నికో అన్న ఆ దగ్గర పదాలతో ఎవరు ఉన్నారా? నికోదేమా? నికోలా లేదా? ఎవరు కనబడలేదా? నికోలా దగ్గర నికోలాయితులు కదా.
నికోలస్. సో ఈ నికోలస్ అనే వ్యక్తి ద్వారా ఇది ప్రారంభమై చివరికి ఎలా రూపొందింది అంటే నికోలాయితుల బోధగా, నికోలాయితుల చర్యగా అది రూపు దాల్చింది. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు? యోహాను గారు సంఘాలను ఉద్దేశించి రాస్తున్నారు. ఇది ఇంకా రివీల్ అవ్వలేదు. ఇది ఆయన మాత్రమే ప్రకటిస్తున్న బోధ, ఆయన మాత్రమే మెన్షన్ చేసిన పేరు. అది నికోలాయితుల బోధ అన్నది యోహాను గారు మాత్రమే మెన్షన్ చేసింది. ఇంకెక్కడ అది మెన్షన్ చేయబడలేదు. కానీ మిగిలిన అన్ని పత్రికల్లో దాన్ని గూర్చిన వివరణ అయితే ఉంది, పేరు లేదు. వివరణ అయితే ఉంది కానీ పేరు లేదు. అందుకే ఎఫెసీ పత్రిక చదువుతున్నాడు, ఎఫెసీలో అది లేదు. ఎందుకంటే సంఘాన్ని ఉద్దేశించి ఏమన్నాడు? నీలో అది లేదు, నీలో ఆ నికోలాయితుల క్రియలు లేవు అన్నాడు, మెచ్చుకున్నాడు. కనుక ఎఫెసీ పత్రికలో అది కనపడదు మనకి. కానీ మిగిలిన అన్ని పత్రికల్లో దాని తాలూకా ప్రభావం అనేది సంఘం మీద ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. అది యోహాను గారు మెన్షన్ చేశారు. ఆ నికోలాయితుల పేరు అనేది యోహాను గారు మెన్షన్ చేశారు, కానీ ఇంకే పత్రికల్లోని లేదు. అంటే ఈ యోహాను గారికి ఎవరు తెలుసు? ఆ బోధ తెలుసు. ఆ బోధకి ఫౌండర్ ఎవరో కూడా తెలుసు. అంటే ప్రారంభకుడు ఎవరో తెలుసు యోహాను గారికి. అందుకే తన పత్రికల్లో రాస్తూ ఏమని అంటున్నాడో చూడండి. యోహాను పత్రికల్లో రాస్తూ ఏమంటున్నాడంటే, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాలు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిని కదా. ఇప్పుడును అన్యోక్యులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరే కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారు మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. క్రీస్తు విరోధమైన బోధన గురించి సంఘాలకు రాస్తూ హెచ్చరిస్తున్నారు ప్రకటన గ్రంథంలో. ఇక్కడ అదే క్రీస్తు విరోధులు బోధ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అని తన పత్రికలో మెన్షన్ చేస్తున్నాడు. చిన్నపిల్లరా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చిన నువ్వు వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరిపోయారు ఆల్రెడీ. వాళ్ళ బోధ ప్రభావితం చేయడం స్టార్ట్ చేసింది అని సంఘాలను ఆ బోధన గురించి హెచ్చరిస్తున్నారు. అదే యోహాను గారు ఆయన పత్రికలో ఏం రాస్తున్నాడు? బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడియ అని నేను దీని చేత తెలుసుకొనిచున్నాము. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వీళ్ళు ఇలా బయలుదేరడాన్ని బట్టి ఏమని తెలుసుకుంటున్నాం? కడవరి గడిలో మనం ఉన్నాము అన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. వారు మనలో నుండే బయలు వెళ్ళిరి. ఎక్కడ నుండి బయలుదేరు? ఎక్కడ నుండి? మనలోనే, మనతో పాటే ఉంటారు. కానీ ఏదో ఒక వాక్యం వారికి ఏం అనిపిస్తుంది అంటే వాళ్ళ మనసుని గాయం చేస్తుంది. గాయం చేయగానే ఇక అప్పటి నుండి ఏం చేస్తారు? ఆరోగ్యకరమైన బోధకు భిన్నమైన బోధన స్టార్ట్ చేసేస్తారు. అందుకే యూదుల్లో ఏముంది? పునరుద్ధానం ఉందని ఒకళ్ళైతే ఇంకొకరు ఏంటి? పునరుద్ధానం లేదని. అవునా? ఇజ్రాయిల్ ఇది క్రైస్తవులైన వారిలో ఏముంది? ఒకళ్ళు యూదులు సున్నతి పొందాలి అని అంటే ఇంకొకరు సున్నతి పొందాల్సిన అవసరం లేదు. చూడండి, ఎక్కడో మనిషి ఈగో ఎక్కడైతే హట్ అవుతుందో అక్కడ నుండి ఏమైపోతుంది? బోధ మారిపోద్ది. వీడు ఇలా చెప్తున్నాడు కదా, అయితే నేను వీడికి యాంటీగా నేను చెప్పాలి. వ్యక్తిగత కక్షను ఆధారం చేసుకొని అది ఏమైపోతుందంటే బోధన యాంటీ చేసేస్తారు. అలాంటి వాళ్ళు ఎక్కడి నుండి బయలుదేరారట? వారు మనలో నుండే బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు బయలు వెళ్ళిరి. అలా వెళ్ళిపోవడం మనకు మంచిది. వెళ్ళిపోవడం వల్ల ఏం తెలుస్తుంది?
వారు మన సంబంధులు కారు, క్రీస్తు సంబంధులు కారు, ఆరోగ్యకరమైన బోధకి సంబంధించిన వాళ్ళు కారు అన్న విషయం వారు వేరుపడ్డాన్ని బట్టి తెలుస్తుంది. అది మంచిదే, కానీ జాగ్రత్తగా ఉండాలి అని యోహాను గారు తన పత్రికలో ఏమని చెప్తున్నారంటే, వారు మనలో నుండే బయలు వెళ్ళిరి. ఈ బోధకి ప్రారంభకుడు ఎవడో కాదు, ఒకప్పుడు ఎవడు మన సంఘస్థుడే అని ఎవరు చెప్తున్నారు? యోహాను గారే చెప్తున్నారు. అంటే యోహాను గారికి ఆ వ్యక్తి బాగా తెలుసు, అందుకే ఆ బోధన గూర్చి తెలిసి గనకనే సంఘాలను హెచ్చరిస్తున్నారు అన్న విషయం మనకు అర్థమైపోయింది. ఇంతకీ యోహాను గారికి తెలిసిన ఆ వ్యక్తి ద్వారా ప్రారంభింపబడిన బోధ ఏంటి? ఆ బోధ, ఆ వ్యక్తి ఎవరు? ఆ బోధ ఏంటి? ఆ వ్యక్తి ఎవరు? ఆ బోధ ఏంటి? అది యోహాను గారికి తెలుసు, మిగిలిన సంఘాలకు కూడా తెలుసు, అప్పుడున్న ఆసియా సంఘాలకు కూడా తెలుసు. ఈ నికోలాయితుల బోధ ఏంటో, వాళ్ళ చర్యలేంటో, క్రియలేంటో అది సంఘాలకి తెలుసు, రాస్తున్న యోహాను గారికి తెలుసు. అందుకనే కదా హెచ్చరించగలుగుతున్నాడు సంఘాలని. కనుక ఈ యోహాను గారికి తెలిసిన ఆ వ్యక్తి ఎవరై ఉంటారో ఆ బోధ ఏమీ ఉంటుంది, అది ఎవరికి మాత్రం తెలుసు? ఇప్పుడు వరకు సీక్రెట్గా మనకు తెలియకపోవచ్చు, కానీ అప్పుడు సంఘాలకు అర్థమైపోయింది ఆయన ఎవరి గురించి రాస్తున్నాడో, ఎందుకు రాస్తాడు అన్న విషయం అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. కానీ ఇది ఇప్పుడు మనకు తెలియాలి, ఈ సస్పెన్స్ని మనం ఓపెన్ చేయాలి. ఇంతకీ ఎవరు వాళ్ళు? మనలో నుండే బయలు వెళ్ళిరి అన్న మాటని మాట్లాడిన యోహాను గారు, ఇంతకీ తెలిసి యోహాను గారికి తెలిసి ఎవరు వెళ్ళిపోయారు? సంఘంలో నుండి ఎవరు వెళ్ళిపోయారు? వెళ్ళిపోయిన వాడు ఊరుకోలేదు, నిశ్శబ్దంగా లేడు. వెళ్ళిపోయిన వాడు మనకు విరోధమైన వాక్యాన్ని ప్రకటన చేయడం స్టార్ట్ చేశాడు. ఓకేనా? ఇప్పుడు యోహాను గారికి తెలిసిన ఆ వ్యక్తి ఎవరు, ఆయన ద్వారా వచ్చిన బోధ ఏంటి అన్న విషయం మనకి అర్థం కావాలి. ఓకేనా? ఇప్పుడు అది అర్థం కావాలంటే అపోస్తుల పరిచర్య అనేది మనకి బాగా తెలియాలి. అపోస్తుల కార్యాల్లో ఏమేమి సంగతులు చోటు చేసుకున్నాయో అవన్నీ ఎవరు మెన్షన్ చేశారంటే లూకా గ్రంథకర్త అపోస్తుల కార్యాలను రాస్తూ అపోస్తులు ఏ కార్యాలు చేపట్టారు, ఎలాంటి కార్యాలు చేపట్టారు వాటన్నింటిని వివరిస్తూ అపోస్తుల కార్యముల్లో ఈ వివరాలన్నింటినీ పొందుపరిచారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటి? యోహాను గారికి సుపరిచితుడైన వ్యక్తి, ఆ వ్యక్తి ఈ వీరి నుండి వేరుపడి ఒక నూతన బోధను ప్రారంభించి దాని ద్వారా అనేకులను ప్రభావితం చేస్తున్నాడు, అనేకులను చెరుపుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసమును చెరుపుతున్నాడు. అలాంటి బోధ ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. అయితే అపోస్తుల కార్యంలో ఎక్కడికి వెళ్ళాలి అని చూడగలిగితే అపోస్తుల కార్యాల్లో అపోస్తుల కార్యాలు ఎవరు అపోస్తులు? యేసు ప్రభువు వారి ద్వారా ఏర్పాటు చేయబడిన 13 మంది. 13 మంది ఎందుకు అంటున్నారు? 13 మంది ఎందుకు? 12 మంది అపోస్తులు కాకుండా 13 అపోస్తులు అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఎన్నిక చేయబడ్డాడు. సో అపోస్తుల కార్యంలో మొత్తం 13 మంది అపోస్తులు వారు చేసిన కార్యాలు అందులో మెన్షన్ చేయబడతాయి. అందులో ఎవరు కూడా ఉన్నారు? యోహాను గారు కూడా ఉన్నారు. ఈ యోహాను గారికి తెలిసిన వ్యక్తే సంఘంలో నుండి బయటకు వెళ్ళిపోయాడు, ఒక నూతనమైన బోధన స్టార్ట్ చేశాడు. ఇంతకీ యోహాను గారికి తెలిసిన వ్యక్తి ఎవరు, ఆయన చేస్తున్న బోధ ఏంటి అన్నది మనకు తెలియాలంటే అపోస్తుల కార్యముల్లోనికి మనము రావాలి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి ఏముందో. కొందరు ఎక్కడ నుండి వచ్చారట? యోదయ. మాతృ సంఘం ఎక్కడుంది? ప్రారంభ సంఘం ఎక్కడుంది? ప్రారంభ సంఘం, పేతురు ప్రారంభించిన ప్రారంభ సంఘం ఎక్కడ స్టార్ట్ అయింది తెలీదా? పెంచుతూకొస్తున్న పండుగ దినాన అది ఎక్కడ జరిగింది? యెరూషలేము. ఏ దేశం? యోదయ దేశం. ఇప్పుడు ఎక్కడ నుండి వచ్చారట వీళ్ళు? యోదయ నుండి
చదవండి. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించరు. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చి బోధించారండి? యోదయ నుండి ఎక్కడికి వచ్చారు తెలుసా? యోదయ నుండి ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు తెలియలేదా? నెక్స్ట్ తెలుస్తుంది చూడండి. కొంతమంది అయితే యోదయ నుండి రావడం చూసాం. వాళ్ళు మోషే ధర్మశాస్త్రము చెప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ లేదని ఎవరికి బోధిస్తున్నారంట? క్రైస్తవులైన వారికి బోధిస్తున్నారంట. సహోదరులు అంటే ఎవరు? క్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారికి, క్రైస్తవులైన వారికి వారు బోధిస్తున్నారు. ఇప్పుడు బాప్తిసం పొందితే రక్షణ, సున్నతి పొందితే రక్షణ? యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, ఓకేనా? దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందితేనే రక్షింపబడతారు. ఇప్పుడు బాప్తిసం ద్వారా రక్షింపబడిన వారితో వీళ్ళేమని చెప్తున్నారు? వచ్చి మోషే ధర్మశాస్త్రము చెప్పున సున్నతి పొందితేనే కానీ మీకు రక్షణ లేదు అన్నమాట మాట్లాడుతున్నారు. సున్నతి పొందితేనే కానీ రక్షణ లేదు. ఇది కొత్త బోధ అవునా కదా? కొత్త బోధనా? క్రీస్తు బోధించిన బోధ కొత్త బోధ. ఈ కొత్త బోధతో ఏం చేస్తారంటే కలవరపరుస్తున్నారు సహోదరుల్ని. ఎంతగా కలవరపరిచారు అని అంటే, అది ఎంతగా ప్రాచుర్యంలోకి వచ్చిందంటే సంఘాలు చాలా సునాయాసంగా తిరిగిపోయి. గలతీ పత్రిక మనం చదువుతున్నప్పుడు పౌలు గారు సంఘాన్ని చూస్తూ ఆశ్చర్యపోతారు. ఏమని? మీరు భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. గలతీ పత్రిక, గలతీ ఎక్కడుంది? ఇందాక చూశారు మీరు మ్యాప్లో. గలతీ ఎక్కడుంది? ఆసియాలోనే ఉంది. గలతీ ఆసియాలోనే ఉంది. గలతీలు టర్న్ అయిపోయారంట, కొత్త బోధతో టర్న్ అయిపోయారంట. ఏంటా బోధ అంటే, భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది అని అంటాడంటే, ఎంత ప్రభావం లేకపోతే ఆ బోధ అంతగా టర్న్ అయిపోతారు ఫాస్ట్గా. అంతే కదండి? ఒకళ్ళు మార్చడం, ఒకళ్ళు టర్న్ చేయడం చాలా ఈజీయా కష్టమా? ఒకళ్ళు మార్చడం చాలా ఈజీయా కష్టమా చెప్పండి? ఒక మనిషిని మార్చేయగలుగుతావా? మనం మాటలు చెప్పగలుగుతాం, కానీ మార్చాల్సింది ప్రభు, దేవుడు. వారి హృదయాలను టర్న్ చేయాల్సింది దేవుడు. కానీ టర్న్ చేయగలుగుతున్నారంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఎంత ప్రభావాన్ని చూపెడుతుందో అన్నది మనకు అర్థం కావాలి, ఓకేనా? సో అంత త్వరగా గలతీలు తిరిగిపోయారు అన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇది ఏ సంఘాలను ఉద్దేశించి పౌలు గారు రాస్తున్నారు? ఆసియా సంఘాలను ఉద్దేశించి రాస్తున్నారు. ఇప్పుడు యోహాను గారు కూడా దేని గురించి రాశారు? అదే ఆసియా సంఘాలను గురించి రాశారు. అంటే ఇప్పుడు ఆసియా సంఘాలలో రెండో రకమైన బోధ ఇప్పుడు మనకి పౌలు గారి మాటల ద్వారా కనబడింది. ఏంటి? మొదటి బోధ ఏంటి? బిలాము బోధ. విగ్రహాలకు అర్పించిన వాటిని తినినట్లును వ్యభిచరించినట్లును బాలాకుకు నేర్పిన బిలాము బోధ ఒకటైతే, రెండో రకమైన బోధ ఏంటి? నికోలాయితుల బోధ కూడా మీ మధ్యన ఉన్నది అన్నాడు కదా. ఆ రెండో బోధ ఏంటి? మోషే ధర్మశాస్త్రము చెప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ లేదు అన్నది ప్రాచుర్యంలో ఉన్న రెండొక బోధ. ఇది ఎవరు స్టార్ట్ చేశారో చెప్తాను. కనుక ఇప్పుడు అపోస్తల కార్యాలలో ఏం జరుగుతుంది? మొదటి అధ్యాయంలో ఏం జరుగుతుంది? అపోస్తల 15 అధ్యాయం మొదటి వచనంలో, యోదయ నుండి వచ్చి మోషే నియమించిన ఆచారం చెప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. అప్పుడు ఏం జరిగింది? పౌలునకును బర్నబాకును విశేషవాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమే పౌలును బర్నబాను తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవలెనని సహోదరులు
నిశ్చయించిరి. అసలు అప్పటికి ఎవరు గొప్పగా ఉన్నారు అన్న విషయాన్ని చూడగలిగితే పౌలు బర్నబయ గొప్పగా ఉన్నారు. ఎందుకంటే అంతియోకులో సంఘాన్ని ఏర్పాటు చేశారు, శిష్యులను డెవలప్ చేస్తున్నారు. ఓకేనా? శిష్యులు బలపరుస్తున్నారు, విశ్వాస విషయంలో బలపరుస్తున్నారు. వాళ్ళు చేస్తున్న పని అక్కడ మనకు కనబడుతుంది. ఇలాంటి వాళ్ళు బోధిస్తూ ఉంటుండగా ఇంకొక బోధ అక్కడికి వచ్చింది. ఏంటా బోధ? కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే అనుసరించిన ఆచారం చెప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ లేదని సహోదరులకు బోధించిరి. వీళ్ళు అక్కడ సంఘాన్ని స్థిరపరుస్తూ ఉంటే ఇప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి ఎవరు వచ్చారు? సంఘాన్ని పాడు చేయడానికి యూదయ నుండి కొంతమంది వచ్చారు. పాడు చేయడానికి వస్తే ఊరుకుంటారా? మనం సంఘానికి పాడు చేయడానికి ఒకరు వచ్చారంటే ఊరుకుంటారా? ఊరుకోకూడదు. అలాంటి బోధను మనము ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే అది క్రీస్తు విరోధమైన బోధ. ఇప్పుడు సహోదరుల పాడు చేస్తూ ఉంటే పౌలు బర్నబా ఊరుకునే ఉంటారా? అప్పుడు వాళ్ళతో ఏం చేశారు? వాదం పెట్టారు, అంటే డిస్కషన్ పెట్టుకున్నారు. ఏ రకంగా మీరు చెప్తున్న బోధ ఏ రకంగా మీరు నిరూపించగలుగుతారు? పౌలు బర్నబాకు వారితో విశేష వాదము తర్కము కలిగినప్పుడు ఈ అంశం విషయమే పౌలు బర్నబా తమలో మరికొందరు యెరూషలేమునకు అపోస్తలులకు పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించారు. ఇది ఎంత విస్ఫోటనం చెందింది అని అంటే, ఈ ఆర్గ్యుమెంట్ ఎంత విస్ఫోటనం చెందిందంటే, దీన్ని తేల్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రారంభకుల దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే అపోస్తలుడైన పౌలు బర్నబా వాదిస్తున్న అటుపక్క వాళ్ళు ఒప్పుకోవట్లేదంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. దీన్ని తేల్చుకోవడానికి ప్రారంభ సంఘానికి వెళ్ళిపోతున్నారు, అంటే అపోస్తలుల దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అటుపక్క వాళ్ళు ఎవరు? సమవుజ్జీలు అయితేనే కదా తర్కణ అనేది ఇది అవ్వదు. ఏదో ఒక పక్కకు రావాలంటే అటుపక్క ఒప్పుకోవాలి. కానీ వాళ్ళు కూడా ఎలాగున్నారు? స్ట్రాంగ్గా ఉన్నారు. ఇదిగో మేము చేసిన బోధే సరైన బోధ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మేము ఎక్కడి నుండి వచ్చామని చెప్పుకుంటున్నారు? యోదయ నుండి వచ్చామని చెప్పుకుంటున్నారు. అంటే స్ట్రాంగ్గా ఉండబట్టే కదా ఇప్పుడు అది తేలలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పెద్దల దగ్గరికి వెళ్ళాలి. తేలలేదు. ఎందుకు తేలలేదు? వీళ్ళు స్ట్రాంగే, పౌలు బర్నబా వాళ్ళు వారి బోధలో స్ట్రాంగే. అటుపక్క వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము యోదయ నుండి వచ్చాము, యోదయ దగ్గర సంఘం దగ్గర నేర్చుకొని వచ్చాము, ఇదిగో మా బోధ రైట్ అని వాళ్ళు కూడా అక్కడ వాదిస్తున్నారు. అప్పుడు డిస్కషన్ ఏమొచ్చిందంటే, యోదయలో ఉన్న వాళ్ళు ఇలాంటి బోధన చేయరు కదా, అపోస్తలులు ఇలాంటి బోధన చేస్తారా? చేయరు కదా. కానీ వీళ్ళు ఏం చెప్పుకున్నారు? మీ యోదయ నుండి వచ్చాము, యోదయ దగ్గర అక్కడ ఆ సంఘంలో నేర్చుకున్న బోధ ఇది అని వారు మమ్మల్ని పంపగా వచ్చేమో అన్న విషయాన్ని చెప్పుకుంటున్నారు. అందుకే ఆర్గ్యుమెంట్ అంత గొప్పగా వెళ్ళింది. ఆర్గ్యుమెంట్ ఎంతగా వెళ్ళిందంటే సామాన్యులు అయితే అక్కడికక్కడే అయిపోద్ది. సామాన్యులు అనుకోండి అక్కడికక్కడే తేల్చవచ్చు ఇష్యూని. కానీ వాళ్ళు సామాన్యులు అని చెప్పుకోవట్లేదు. ఏమని చెప్పుకున్నారు? మేము యోదయ సంఘం నుండి వచ్చాం, యోదయ సంఘం నుండి పంపబడిన వారము, ఇంకో అక్కడే మేము నేర్చుకున్నాం ఈ బోధని అని ప్రకటిస్తున్నారు. ఇది తగలేదు కనుక ఎక్కడికి వెళ్ళిపోయింది? అపోస్తలుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంతకీ ఎక్కడ బోధ చేశారు చూడండి. 2వ వచనం, ఈ అంశం విషయమే పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవలని సహోదరులకు నిశ్చయించిరి. కాబట్టి వారి సంఘం వలన సాగనంపబడి ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకు అందరికీ మహా సంతోషము కలుగజేశాను. ఎక్కడున్నారో తెలియలేదు ఇంకా. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? ఇంతకీ ఎక్కడ ఈ డిస్కషన్ అంతా జరుగుతుంది? అంతియోకియ సంఘం, సిరియాలో ఉన్న అంతియోకియ సంఘం. చూడండి 14వ అధ్యాయము 26వ వచనము. అక్కడి నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారే మొదట బయలుదేరిన అంతియోకియకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడైండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించి పిమ్మట వారు శిష్యుల యొద్ద
బహుకాలము గడిపిరి. అంటే ఇది ఎక్కడ జరుగుతుంది? అంతియోకియ సంఘంలో జరుగుతుంది. ఈ అంతియోకియ ఎక్కడ ఉంది? మ్యాప్లో చూడండి ఎక్కడుందో అంతియోకియ. ఎక్కడుంది? ఇంకో అంతియోకియ కూడా ఉంది, చూసారు ఇందాకలా? ఆసియా కిందన, ఫిలదెల్ఫియా కిందన ఉంది కదా, అది ఆసియాకు సంబంధించిన అంతియోకియ. ఇటుపక్క కప్పదోకియా కిందన చూడండి, కప్పదోకియా కిందన సెలూకియా, దాని కిందన అంతియోకియా ఉంటుంది. ఓకేనా? ఇది సిరియా దేశానికి చెందిన అంతియోకియా. సిరియా దేశానికి చెందిన కప్పదోకియా కిందన సిరియాకు సంబంధించిన అంతియోకియా. ఓకేనా? రెండిటికి డిఫరెన్స్ ఉంది, మీరు గమనించండి. ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎక్కడ జరుగుతుంది? సిరియాకు సంబంధించిన అంతియోకియాలో జరుగుతుంది. ఓకేనా? సిరియాకు సంబంధించిన అంతియోకియాలో ఫస్ట్ సంఘం, అక్కడ అపోస్తులైన బర్నబా, పౌలు అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసి అక్కడ శిష్యులను బలపరుస్తున్నారు. ఆ సంఘం ద్వారానే మిషనరీ కార్యక్రమాలన్నీ జరిగాయి. పౌలు కానీ బర్నబా కానీ ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటనకి ఆ సంఘం ద్వారా వెళ్ళారు అన్ని జనుల మధ్యకు. ఓకేనా? సో డిస్కషన్ అకైలో అంతియోకియ సంఘంలో జరిగితే వాళ్ళు ఇది తేల్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేంకి వెళ్ళారు. యెరూషలేంలో దీన్ని గురించిన డిస్కషన్ జరుగుతుంది. చూడండి 5వ వచనం. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు చూచి అన్ని జనులకు కొందరు లేచి అన్ని జనులకు సున్నతి చేయింపవలనియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడనియు వారికి ఆజ్ఞాపింపవలననియు చెప్పిరి. డిస్కషన్ స్టార్ట్ అయింది. అప్పుడు 6వ వచనం. అప్పుడు అపోస్తలులు పెద్దలు ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తర్వాత డిస్కషన్లో ఫైనల్ రిజల్ట్ ఏమొచ్చిందనంటే, సున్నతి వలన కాదు, దేనివల్ల వచ్చింది రక్షణ? బాప్తిసం వలననే మీకు రక్షణ, బాప్తిసం వల్లనే రక్షణ అన్న విషయాన్ని దృఢపరిచి ఏం చేశారన్న విషయాన్ని చూడగలిగితే 22వ వచనము 15-22. అప్పుడు సహోదరులు ముక్కిలిన బర్సబ్బా అను మారుపేరు గల యోధాను శేలును తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోకియకు పంపుట యుక్తమని అపోస్తలులకు పెద్దలకు సంఘమంతటికి తోచెను. డిస్కషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? అంతియోకియలో స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొత్తగా పత్రికలు ఇచ్చి కొత్త మనుషులను ఎక్కడికి పంపిస్తున్నారు? అంతియోకియ సంఘానికి పంపిస్తున్నారు. పంపిస్తూ ఏమని చెప్తున్నారు చూడండి. వీరు రాసి వారి చేత పంపినది ఏమనగా, అపోస్తలులను పెద్దలనైన సహోదరులను అంతియోకియలోను సిరియాలోను కిలికియలోను నివసించున్న అన్ని జనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి. మీరు ఫాస్ట్గా వెళ్ళిపోతే ఏం అర్థం కాదు. మనం ఎక్కడ స్టార్ట్ చేసాం? ప్రకటన ఎక్కడ స్టార్ట్ చేసాం? ఒక బోధన గురించి యోహాను గారు మాట్లాడుతున్నారు. ఈ బోధ ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్తున్నారు? మన దగ్గర నుండే స్టార్ట్ అయింది. మనలో నుండే వారు స్టార్ట్ అయ్యారు. మనకు వేరుపడిపోయారు. వారు మనకు తెలుసు కానీ మనవారు కారు. వారు కొత్తగా బోధని స్టార్ట్ చేసి కలవరపరుస్తున్నారు అని యోహాను గారు మెన్షన్ చేశారు. ఇప్పుడు యోహాను గారికి ఆ వ్యక్తి తెలుసు, ఆ వ్యక్తి ప్రారంభించిన బోధ తెలుసు. ఇప్పుడు ఆయనకు తెలిసిన వ్యక్తి మనకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు నికోలాయితుల బోధ ఏంటో అనేది మనకు అర్థం కావాలి. మనకు అర్థం కావాలంటే యోహాను గారికి తెలిసిన వ్యక్తి ఎవరో మనకు తెలియాలి. అప్పుడు ఆయన బోధ ఏంటో మనకు తెలుస్తుంది. ఇప్పుడు 15వ అధ్యాయంకి వచ్చినప్పటికీ, అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం వచ్చినప్పటికీ ఏం జరిగింది? ఒక డిస్కషన్ వచ్చింది. మోషే ధర్మశాస్త్రం చెప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ లేదు. ఇది రాంగ్ డాక్ట్రిన్. ప్రతి ఒక్కరికి ఏ రకంగా రక్షణ వస్తుంది? విశ్వాసము ద్వారానే రక్షణ. బాప్తిసం అనేది ఎందుకు పొందుతాం? విశ్వాసము ద్వారా, బాప్తిసం పొందుట ద్వారా మనం రక్షింపబడుతున్నాం. ఓకేనా? ఇది క్రీస్తు బోధ. దీనికి విరోధమైన బోధ ఏంటి? మోషే ధర్మశాస్త్రం చెప్పిన సున్నతి పొందితేనే కానీ రక్షణ లేదు. అలాగని ఎంతకాలం మోషే ధర్మశాస్త్రం చెప్పిన సున్నతి పొందలేదు అందరికి రక్షణ వచ్చిందా? యూదులందరూ రక్షింపడిపోయారా? ఇది తప్పుడు బోధ. ఒకవేళ అదే రక్షణ అయితే కనుక యేసుక్రీస్తు మళ్ళీ బాప్తిసం అనే కొత్త దీనిని తీసుకురావాలా? కొత్త విశ్వాసానికి సంబంధించిన బోధన తీసుకురావాలా? లేదా ఆయన కూడా వచ్చి సున్నతి చేయించుకోండి అని చెప్పేస్తారు కదా. కనుక సున్నతి వలన మనిషికి రక్షణ లేదు. కేవలం విశ్వాసము ద్వారానే, అది క్రీస్తుని గూర్చిన మాట వినుట ద్వారానే మనిషికి
రక్షణ. ఇప్పుడు ఈ డిస్కషన్లో 15వ అధ్యాయంలో ఏం తేలుతుందని చూడగలిగితే, వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా అపోస్తులను పెద్దలైన సహోదరులను అంత్యొకయలోను సిరియాలోను కిలికియలోను నివసించున్న అన్ని జనులుగా నుండిన సహోదరులకు శుభము. ఇప్పుడు యోహాను గారు రాస్తున్న 7 సంఘాలు ఏ సమాజానికి చెందిన వాళ్ళు? వాళ్ళందరూ ఎఫెస్, మనం ఆడుకున్న ఎఫెస్, తొయితేరా, లౌదోకియా, కపదోకియా, ఇవన్నీ ఏ సంఘాలు? ఏ సంఘాలు? యూదులు వాళ్ళందరూ అన్యజనులు. ఇప్పుడు అపోస్తులు రాస్తూ ఏమన్నా మాట్లాడుతున్నారు? అంత్యొకయలోను సిరియాలోను కిలికియలోను నివసించున్న అన్యజనులుగా నుండే సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి, అపోస్తులు ఏమంటున్నారు? యోహాను గారు ఇందాకలు ఏమన్నారు తన పత్రికలో? మనలో నుండి అని అన్నారు కదా. ఇక్కడ చూడండి, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి, వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. వాళ్ళు ఏమని చెప్పుకున్నారు? ఇందాకలా పౌలు బర్నబాతో ఫైట్ చేస్తూ వాళ్ళు ఏం చెప్పుకున్నారు? యోధే నుండి వచ్చాము, మాకు అధికారం ఉంది, మేము బోధిస్తున్నాం అనేది. కానీ వీళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకి మీ అధికారము ఇవ్వలేదు, కానీ వాళ్ళ బోధ చేత ఏం చేస్తున్నారంటే అనేకుల మనస్సులను చెరుపుచున్నారు. కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అని మన ప్రియులతో కూడా మీ వద్దకు పంపుటకు యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగను. కాగా యోధాను శీలను పంపి ఉన్నాము, వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తము, గొంతు పిసికి చంపిన దాన్ని జారత్వం విసర్జింపవలను. ఈ అవసరమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మను మాకును తోచెను. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును. 2 ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ బిలామ బోధన గురించి అనుసరిస్తున్న వారి ఇష్యూ ఉంది, రెండవది సున్నతి ఇష్యూ కూడా ఉంది. ఈ రెండిటికి మీరు దూరముగా ఉండాలని పత్రికలు రాసి పంపించారు. కానీ ఆర్గ్యుమెంట్ అంతా వేడివేడిగా ఉండడానికి కారణం ఏంటంటే, వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? మేము అపోస్తుల దగ్గర నుండి వచ్చిన వారము, మాకు అధికారము ఇవ్వబడింది. కనుక ఎప్పుడైతే చెప్తున్నారో మీకు అలాంటి అధికారం ఇచ్చిందని గొప్ప పెద్ద తర్కణ జరిగింది. దీన్ని తేల్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళిపోయారు? యెరూషలేంకి వెళ్ళారు. అర్థమైందా? అటుపక్క వాళ్ళు ఏమంటున్నారంటే, మేము కూడా మీ అంత గొప్ప వాళ్ళమే అన్న మాట మాట్లాడుతున్నారు. అందుకే అపోస్తులు క్లియర్గా ఏమని మెన్షన్ చేశారంటే, వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు, కొందరు మా ఇద్దరు నుండి బయలు వెళ్ళి తమ బోధిత మిమ్మల్ని కలవరపరిచి, మా ఇద్దరు నుండి బయలుదేరారు కానీ మేము వాళ్ళకి ఏ అధికారము ఇచ్చి ఉండలేదు అని అపోస్తులు క్లియర్గా ఏదైతే చెప్పారో అటుపక్క మనం ఎలా ఆలోచించాలంటే, వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు? మేము అపోస్తుల దగ్గర నుండి వచ్చామో, మేము అపోస్తులు మాకు ఈ అధికారము ఇచ్చారు. ఇవ్వకుండానే ఇచ్చారని ఎలా చెప్పుకుంటారు? ఇవ్వకుండా ఇచ్చారని ఎలా చెప్పుకుంటారు? అని చెప్పుకుంటారా? ఆలోచించండి. ఇవ్వకుండా ఇచ్చామని ఎవరు చెప్పుకుంటారా? ఏ విషయంలో ఇచ్చారు, ఏ విషయంలో ఇవ్వలేదు? అది ఇవ్వలేదు కదా. మీరు మనసులను తమ బోధ చేత మిమ్మల్ని కరవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారు అని వింటిమి, వారికి మేము అధికారము ఇచ్చి ఉండలేదు. బోధ విషయంలో మాత్రం వారికి ఎటువంటి అధికారం మేము ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు? ఆ బోధ విషయంలో మాకు అధికారం అనేది ఇచ్చారు, వాళ్ళని పంపితేనే మేము వచ్చాము, బోధ చేస్తున్నాం అని వీళ్ళు ఇక్కడ చూపించుకుంటున్నారు. అందుకే డిస్కషన్ వేడిగా జరిగింది. చివరికి అక్కడ తేలకపోగా అసలు మిమ్మల్ని పంపించారంటున్నారు కదా, నిజంగా పంపించారో లేదో తేల్చుకున్నారండి అని ఎక్కడికి వెళ్ళారు? అపోస్తలుల గారు 15వ అధ్యాయంలో యెరూషలేం సంఘానికి వెళ్ళారు. ఓకేనా? ఇప్పుడు ఇది పక్కన పెట్టి మళ్ళీ ప్రకటన గ్రంథానికి ఒకసారి వెళ్ళగలిగితే చూడండి ఏమంటున్నాడు అక్కడ. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం.
ప్రకటన గ్రంథము 2:9 నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము అని చెప్తూ, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ. యూదులు కాకయే యూదులని చెప్పుకుంటున్నారు, అలాంటి వాళ్ళ వలన నీకు ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అలాగే పౌలు బోధ చేస్తున్నప్పుడు కూడా అనేకమైన యూదులు కుట్ర చేసి పౌలను చంపాలనుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ సంఘానికి కూడా అలాంటి శ్రమ అనేది ఎవరి ద్వారా ఉంది? యూదులని చెప్పుకుంటారు కానీ వాళ్ళు యూదులు కారు. అలాంటి వారి వలన నువ్వు శ్రమ అనుభవిస్తున్నావు అన్న విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. 2వ వచనం చూడగలిగితే అపోస్తలుల కార్యాలు 2:2 నీ క్రియలను నీ కష్టమును సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు. ఏం గుర్తించారంట వాళ్ళు? ఆ సంఘం వాళ్ళు ఏం గుర్తించారు? అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివి గనుక వారిలో ఏది, ఆ సంఘంలో ఏం లేదు? నికోలాయితుల క్రియలు లేవు. ఎందుకు లేవు అంటే వాళ్ళు ఏమని చెప్పుకున్నా వీళ్ళు నమ్మలేదు. వారు అపోస్తలని చెప్పుకున్నప్పటికీ కూడా తాము అపోస్తలమని చెప్పుకున్న వారిని పరీక్షించావు నువ్వు. వారు అబద్ధికులని నీవు కనుగొంటివి గనక వారి బోధ కూడా ఏం బోధ? అబద్ధ బోధ అని తేల్చేవు గనక ఆ బోధ తాలూకా ఆనవాళ్ళు నీ దగ్గర లేవు. ఇప్పుడు శ్రమ వస్తుంది గనక, ఇప్పుడు యూదుడు కానీ సాతాను సమాజం వారి వల్ల శ్రమ వస్తుంది గనక ఇప్పుడు ఈ సంఘం ఎటుపక్క మళ్ళుతుంది చూడండి. ఎటుపక్కకు మళ్ళుతుంది? సున్నతి పక్కకి మళ్ళుతుంది. అంటే నికోలాయితుల బోధ పక్కకు మళ్ళుతుంది అన్నది మనకి ఈ సంఘంలో మనకు కనబడుతుంది. కిందకి నీ శ్రమను దరిద్రతను ఎరుగుదును, అయినను నీ ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొని యూదులు కాకే సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును అని చెబుతూ పెర్గమ సంఘం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటున్నాడు? నీళ్ళు ఏముందని చెప్తున్నాడు? 14వ వచనం, ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మాపవలసినది, అవి వినగా విగ్రహంలోకి బలి ఇచ్చిన వాటిని తినట్లు జారత్వం చేయనట్లు ఇజ్రాయేళ్లకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించిన వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించే వారును నీలో ఉన్నారు. శ్రమ కలగగానే ఇటుపక్కకి టర్న్ అవుతున్నారు. సాతాను సమాజపు వారి వల్ల శ్రమ కలగగానే ఎటుపక్కకి టర్న్ అవుతున్నారు వీళ్ళు? ఈజియెస్ట్ వే వైపు టర్న్ అవుతున్నారు. ఈజియెస్ట్ వే. ఇప్పుడు ఈ బోధలో అది కష్టం ఉందా లేదా? ఈ బోధలో, సత్యబోధలో కష్టం ఉందా లేదా? ప్రయాసపడమంటున్నాడు, ప్రేమ కలిగి ఉండమంటున్నాడు, శ్రమలు కూర్చుకోమంటున్నాడు కదా. ఇందులో కష్టం ఉందా? అదే మీకు ఏ శ్రమ లేదు. మీరందరూ ఆశీర్వదింపబడిన వాళ్ళు. మీరు దేవుడికి ఇస్తే మీకు దేవుడు ఇస్తాడు. ఈ బోధలో ఏమైనా ఉందా శ్రమ? ఏముందా? లేదు కదా. కనుక ఎప్పుడైతే శ్రమ కలుగుతుందో వాళ్ళు ఈజియెస్ట్ బోధ వైపుకు వాళ్ళు తిరిగిపోతున్నారు. ఇప్పుడు గలతీ పత్రిక మళ్ళీ చదువుదాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గారు ఏమన్నారు? విడిచి చూడగా నాకు ఆశ్చర్యం మగుచున్నది. ఎందుకు తిరిగిపోతున్నారు? ఇందాకలే చెప్పాను. ఎందుకు తిరిగిపోతున్నారు? ఈజీ వే ఏదో వాళ్ళకి కనబడింది. ఈజీ వే. ఇగో ఈ శ్రమలు అన్నీ మాకొద్దు, ఈ శ్రమలతో కూడిన పోరాటం మాకొద్దు, మేము ఈజీగా రక్షణ పొందాలి అని అంటే కొత్త బోధకు టర్న్ అవ్వాలి. కనుక చూడండి ఏం చేస్తున్నారు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూడండి.
గలతీ పత్రిక 6:12 శరీర విషయమందు చక్కగా అగపడుగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతము చేయుచున్నారు. గో మీకు హింస ఎందుకు కలుగుతుంది? సున్నతిని కాదని బాప్తిస్మాన్ని ఎన్నుకొని విశ్వాసము ద్వారా మీరు ముందుకు వెళ్తున్నారు కదా, అందుకే మీకు కష్టం కలుగుతుంది గనక మీకు ఆ కష్టం కలగకుండా ఉండాలంటే ఈజీగా మీరు టర్న్ అవ్వాలి. ఎలాగ ఈజీగా రక్షణలోనికి వచ్చేస్తారు? శరీర విషయమందు చక్కగా అగపొడుగోరు వారు ఎవరు? శరీర విషయమందు చక్కగా అగపడడం ఏంటి? ఇవి ఎందుకు రాస్తున్నారు పౌలు గారు? శరీర విషయంలో చక్కగా ఆగపడడం ఏంటి? ఆగపడడం ఏంటి? ఇది పౌలు గారు రాస్తున్నారు. పౌలు గారికి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటో ఇన్సిడెంట్ అంటే యూదులు ఏం చేశారు? ఆయన్ని రాళ్లతో కొట్టి చంపాలని చూశారు. రాళ్ళు ఇచ్చుకొని ఇసిరేశారు. రాళ్ళు ఇసిరితే స్పాంగ్జిల్లాగా తగులుతాయా? స్పాంగ్జిల్లా తగులుతాయండి? మొత్తం ఎక్కడ తగిలిందో అక్కడ చర్మాన్ని చీల్చేస్తుంది కదండి, అవునా? అంటే శరీరం మీద ఏం కనబడతాయి? ఇప్పుడు మానిపోతాయి కానీ ఏం కనబడతాయి? మచ్చలు కనబడతాయి కదా. ఇప్పుడు శరీరం ముందు చక్కగా అగపొడుగోరు వారు ఎవరు అని అంటున్నాడంటే వాళ్ళని ఏ రకంగా ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు? ఇదిగో క్రీస్తుని నమ్ముకుంటే ఈ శ్రమలు మీకు ఉంటాయి. వాళ్ళు ఊరకనే ఉండరు, మిమ్మల్ని చీల్చి చెండాడుతారు. కనుక మీరు హ్యాపీగా ఉండాలంటే శరీర విషయం ముందు చక్కగా అగపడు వారు ఎవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమే హింస పొందుకుండుటకు మాత్రమే సున్నతి పొందవల్లని మిమ్మును బలవంతము చేయుచున్నారు. గోండి ఇదంతా మీకు వద్దండి. శరీరంలో ఒక గాయం చేసుకోండి. ఏంటా గాయం? సున్నతి అనే గాయాన్ని చేసుకోండి. మీకు ఇంకా ఏమీ అవసరత లేదు, మీరు హ్యాపీగా ఉంటారు అండి. ఇందుకోసమా యేసుక్రీస్తు వచ్చింది? సున్నతి పొందడానిక? సున్నతి పొందితే రక్షణ వచ్చేస్తుందా? పౌలు గారు మరి సున్నతి పొంది వచ్చని చెప్పచ్చు కదా. ఈయన ఇన్ని శ్రమలు అనుభవించాల్సిన అవసరం ఉంది? నాకు ఆయన ఏమంటున్నాడు చూడండి, 14వ వచనము. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. కొత్త సృష్టి పొందుటి అందే కానీ సున్నతి పొందుటి అందు ఏమీ లేదు, పొందకపోవటి అందు ఏమీ లేదు. ఈ పద్ధతి చెప్పును నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇజ్రాయేలుకు సమాధానము కృపయు కలుగునుగాక. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఏంటా ముద్రలు? గాయాలు. శరీరమందు ఆయన గాయాలు పొందిన దేనికి? ఆయన తప్పు చేసి పొందాడా? లేదా క్రీస్తుని అంగీకరించి దాన్ని ప్రకటిస్తున్నందువరకు పొందాడా? క్రీస్తుని ప్రకటించినందుకు పొందాడు. కనుక సహోదరులారా, నా శరీరమును ధరించున్నాను, ఇక మీదట ఎవ్వడు నన్ను శ్రమ పెట్టవద్దు. చాలు, ఆ గాయాలు నాకు చాలు. మళ్ళీ కొత్త బోధ ద్వారా తిరిగిపోవడం ద్వారా నాకు మళ్ళీ మీరు శ్రమ పెట్టవద్దు. ఇప్పుడు ఎవరు టర్న్ అవుతున్నారు ఈ బోధనను గూర్చి అని చూడగలిగితే, ఎవరి మీదకైతే శ్రమ వస్తుందో, యూదుల మీద నుండి శ్రమ వస్తుందో, వాళ్ళు ఎలా టర్న్ అయిపోతున్నారు? క్రీస్తు బోధ నుండి ఎటుపక్క టర్న్ అయిపోతున్నారు? సొన్న పొందితే రక్షణ, ఈజీగా టర్న్ అయిపోతున్నారు. చూడండి, ప్రభావవంతంగా అది పనిచేస్తుంది. అందుకే మిమ్మల్ని రక్షించిన బోధను విడిచి భిన్నమైన బోధతోటికి మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం చూడగా. ఎందుకు త్వరగా తిరిగిపోతున్నారు? ఈరోజు సమాచారం మీరు ఆలోచించండి, ఎందుకు త్వరగా తిరిగిపోతున్నారు? ఆ బోధ ఏముంది? ఈజీగా ఉంది, కష్టాలు లేవు, శరీరం మంది హ్యాపీగా ఉండొచ్చు, ట్రబుల్స్ ఏమి లేవు. ఆదివారం వచ్చి వెళ్ళిపోవడమే, సంఘానికి వచ్చి వెళ్ళిపోవడమే. ఆ బోధ ఈజీగా ఉంది కనుక అనేకులు ఈరోజు ఆ బోధ పక్కకు మళ్ళుతున్నారు. ఆ రోజు ఒక రకమైన బోధ అయితే ఈరోజు ఇంకో రకమైన బోధ. అదే ప్రాస్పరిటీ గాస్పల్. ఏంటది? మీరు హ్యాపీగా ఉంటారు, మీకు ఏ లోటు జరగదు, మీరు విశ్వసించి మాకు ఇంత ఇస్తే మీరు హ్యాపీగా ఉంటారు, అంతే అయిపోయింది.
ఇప్పుడు దానికోసం తిరగరా? దానికి తిరగరా? ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి? ఎందుకు మేము ఎండనక వాననక వెళ్ళి సువార్త ప్రకటించాలి? ఎందుకు మాకు ఉన్నది ఇవ్వాలి? ఆలోచిస్తున్నారు. ఏది కష్టంగా ఉంది? ఇవ్వడం కష్టంగా ఉంది, ప్రకటించడం కష్టంగా ఉంది, శ్రమ అనుభవించడం కష్టంగా ఉంది. కనుక దేని పక్కన తిరిగిపోదాం? వాళ్ళకి ఇస్తే దేవుడు మనకి 100% ఇస్తాడు కనుక హ్యాపీగా ఉందాం అన్న బోధ. కనుక ఇటువంటి బోధను సంఘము ఏం చేయాలి? తిరస్కరించాలి. క్రీస్తును నమ్ముకోవడం అంటే ఏదో వైట్ కలర్ జాబ్ లాగా అయిపోయేది కాదు. వైట్ కలర్ జాబ్ అంటే ఏంటి? ధూళి దుమ్ము అంటకుండా తెల్లగా ఎలాగెళ్ళారో అలాగే రావడం అనమాట. వైట్ కలర్ జాబ్ లాంటిది కాదు. క్రీస్తు బోధలో సహవాసం వైట్ కలర్ జాబ్తో సంబంధించింది కాదు. రక్తముతో ఏమైపోవాలి? మీ వస్త్రము తడిచిపోవాలి. తెల్లగా ఉన్న వస్త్రం ఎలా తడిచిపోవాలి? ఎర్రగా అయిపోవాలి. అది క్రీస్తుతో నడవడం అంటే. కానీ వాళ్ళు ఏమి ఇష్టపడుతున్నారు? వైట్ కలర్ షర్ట్ వేసుకొని తిరుగుదామని ఇష్టపడుతున్నారు. పౌలేమంటున్నాడు? అది అయితే మీకు రక్షణ లేదు, ఇలాగా రక్తంతో తడుపుకుంటేనే కానీ మీకు రక్షణ కలగదు అన్న విషయాన్ని చెప్తున్నాడు. చూసారా? ఎప్పుడైతే హింస కలిగిందో అప్పుడు మనిషి ఎటుపక్కకు టర్న్ అవుతాడు? ఈజీ బోధ వైపుకు టర్న్ అవుతాడు. ఇది బాగా గమనించండి. ఈజీ బోధకు టర్న్ అవుతాడు. ఇప్పుడు అలాంటిది ఈ బోధ ప్రారంభించిన ప్రారంభకుడు కూడా ఆ స్థితి నుండి వచ్చినాడే. ఈ బోధ ప్రారంభించిన ప్రారంభకుడు కూడా ఆ స్థితి నుండి వచ్చినాడు. చూడండి, ఇప్పుడు ఫైనల్లోకి వెళ్ళిపోదాం. ఇష్యూ ఎక్కడ జరిగింది? అంత్యోక్య సంఘంలో జరిగింది. అక్కడ నుండి యెరూషలేముకి వెళ్ళారు. మళ్ళీ యెరూషలేం నుండి లెటర్లు ఎక్కడికి వెళ్ళాయి? అంత్యోక్యకి వెళ్ళాయి. సో అంత్యోక్యలోకి వెళ్ళారంటే వాళ్ళు అంత్యోక్య ప్రాంతంలో వారు స్థిరపడి అక్కడ బోధ చేస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. ఇప్పుడు అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచున్నారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగుకొనిరి. ఏంటి? సంఘం చాలా విస్తరిస్తుంది కనుక విస్తరిస్తున్నప్పుడు చిన్నపాటి లోపాలు అనేవి కలగడం అనేది సహజం కదండి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడున్నారు? ఏ ప్రాంతంలో ఉన్నారు? సంఘం అంతా యెరూషలేంలో ఉంది. యెరూషలేం పరిచేస్తుంది ఎవరు? యెరూషలేం వాళ్ళే. కనుక ప్రియారిటీ ఎవరికి ఇస్తారు చెప్పండి? ప్రియారిటీ అక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తారు కదా. దూరం నుండి వచ్చిన వాళ్ళకి కొద్దిగా ప్రియారిటీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు తెలియదు కనుక. ఇక్కడ ఏమైంది? ఆ దినంలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూసిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనిగిరి. హెబ్రీయులు ఎవరు? గ్రీకు భాష మాట్లాడేవారు ఎవరు? యోదే దేశంలో స్థిరపడిన యూదులు హెబ్రీయులు. చెదరిపోయిన వారు ఉన్నారు, వివిధ దేశాలకు చెదరిపోయిన వారు ఉన్నారు. వీళ్ళు ఏ భాష మాట్లాడతారు? గ్రీకు భాష మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? యెరూషలేం దగ్గరకు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు మిక్స్. అది హెబ్రీ భాష మాట్లాడే యూదులు ఉన్నారు, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు యూదులు ఉన్నారు. కానీ వీళ్ళందరూ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే. ఇప్పుడు ఇల్లులో ఏం జరిగిందంటే చిన్న సనుగు అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు సనుగు స్టార్ట్ అయిన తర్వాత డిస్కషన్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? అపోస్తుల దగ్గరికి వెళ్ళింది. అపోస్తులు ఏమన్నారు? మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకున్నాడని జనాలకి ఇచ్చేశారు ఆప్షన్. మీలో జరుగుతుంది అంటున్నారు కదా, మీకు నచ్చిన వాళ్ళు ఒక 7 ఎన్నుకోండి. మీకు నచ్చిన వాళ్ళు 7 ఎన్నుకోండి, వాళ్ళని మీ మీద నియమిస్తాం. అప్పుడు మీకు ఏ ప్రాబ్లము ఉండదు, మీలో సొనుగులు కూడా ఆగిపోతాయని చెప్పినప్పుడు 5వ వచనంలో జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫెను ఒకడే. అది విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫెను ఒకడే. ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, ఫర్మెనాసు. చూడండి, ఇక్కడ కొద్దిగా ఎలాబరేటెడ్గా ఉంది. ఆ నేమ్ని వెంటనే మెన్షన్ చేయలేదు. ఆ నేమ్ని ఇక్కడ
వెంటనే మనిషిని చేయలేదు. మిగిలిన వాళ్ళ పేర్లు విడివిడిగా చెప్పేశాడు, పొడి పొడిగా. స్టెఫెను కోసం కొద్దిగా ఎక్కువ చెప్పాడు. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నవాడైన స్టెఫెను అని చెప్పాడు. ఫిలిప్పు చెప్పాడు. ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు. ఇప్పుడు ఒక వ్యక్తి పేరు చెప్పే ముందు ఆ వ్యక్తిని అడ్రస్ చేస్తున్నాడు. యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడును అగు నికోలాసు. ఎందుకు ఈయన కోసం అంత మెన్షన్ చేయాలా? మిగిలిన వాళ్ళ కోసం మెన్షన్ చేశాడా? స్టెఫెన్ ఎక్కడ వాడో మనకు తెలీదు, కానీ స్టెఫెన్ ఎందులో గనుడు అన్న విషయాన్ని చెప్పాడు. ఎక్కడ వాడో చెప్పలేదు, ఎందులో గనుడు అన్న విషయం చెప్పాడు. విశ్వాసముతోనూ పరిశుద్ధాంతోనూ నిండుకున్నవాడైన స్టెఫెను. ఆయన క్యారెక్టర్ ఏంటో, ఆయన చేసిన క్రియ ఏంటో మనకి తెలుసు. అందుకనే ఆయన ఏమైపోయాడు? రాళ్లతో చంపబడ్డాడు. రాళ్లతో చంపబడ్డాడు. కనుక ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు అనేది విడివిడిగా పొడి పొడిగా పేర్లు చెప్పాడు. కానీ నికోలాసు పేరు మాత్రము ఆయన ఏ ప్రాంతం వాడో చెప్పాడు, ఎలా టర్న్ అయ్యాడో చెప్పాడు. పేరు ఒకటే చెప్పలేదండి. యూదుల మత ప్రవిష్టుడును అంత్యొకయ వాడునగు నికోలాసు అను వారిని ఏర్పరచుకుని. యూదుల మత ప్రవిష్టుడు అంటే ఈయన యూదుడు కాదు. ఈయన యూదుడు కాదు, పుట్టుకతో యూదుడు కాదు. యోధ మతాన్ని అవలంబించిన వాడు. యోధ మతాన్ని తీసుకున్నాడు. పుట్టుకతో యూదుడు కాదు, తర్వాత యోధ మతాన్ని తీసుకుని సున్నతి అనేది పొందినవాడు. ఓకేనా? ఎక్కడ నుండి వచ్చాడు? పుట్టుకతో యూదుడు కాదు, పుట్టుకతో యూదుడు కాదు. అన్య దేశంలో నుండి యెరూషలేముకు వచ్చినవాడు. ఎక్కడ నుండి వచ్చాడు? అంతియోకు నుండి వచ్చాడు. ఓకేనా? ఇప్పుడు ఒక క్లారిటీ మనకి కనబడుతుంది. ఏంటా క్లారిటీ అంటే, ఒక అంతియోకు వాడు ఒరిజినల్గా యూదుడు కాదు, యూద మతాన్ని అవలంబించినవాడు అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆరోగ్యం అయిపోయింది. ఆరోగ్యంలో ఈ ప్రజలు ఎవరు ఎన్నుకున్నారు? ఈ 7గురిని ఎవరు ఎన్నుకున్నారు? సంఘంలో ఉన్న వాళ్ళే ఎన్నుకున్నారు. అంటే సంఘంలో వాళ్ళే ఎన్నుకున్నారంటే ఈయన ఎవరి పార్టీ అవ్వచ్చు? సంఘంలో ఎవరెవరు ఉన్నారు? 2 తెగల వారు ఉన్నారని చెప్పాను కదా. ఇష్యూ 2 వచ్చింది, హెబ్రీ, గ్రీకు కదా. ఇప్పుడు ఈయన దేనికి సంబంధించినోడు అవుతాడు? ఈయన ఎవరు సపోర్ట్ అవుతాడు? గ్రీకు సపోర్ట్ అవుతాడు కదా. ఎందుకంటే వాళ్ళు కూడా చూస్ చేసుకుంటారు, వీళ్ళు చూస్ చేసుకుంటారు. ఈ 7గురిలో వాళ్ళ తల్లి కూడా ఒకడు ఉంటాడు ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి. కనుక వీడు ఎవరి ద్వారా ఎన్నిక చేయబడిన వాడు అని అంటే గ్రీకు భాష మాట్లాడు యూదుల ద్వారా ఎన్నిక చేయబడిన ఒక వ్యక్తి. అయిపోయిందా? ఇప్పుడు ఇక్కడ నుండి చూడగలిగితే 8వ అధ్యాయం ప్రారంభ వచనం చదవండి. ఏముందో? అపోస్తల కార్యములు 8. ఆ కాలమందు సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. ఓకేనా? 8వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? గొప్ప హింస సంఘానికి కలిగింది. ఎవరి వల్ల కలిగింది? సంఘానికి ఎవరి వలన కలిగింది హింస? యూదుల వలన కలిగింది. పౌలు కూడా యూదుడే కదా. మంచి పిచ్చి యోధ మతం అంటే పౌలుకి. కనుక ఆ మతస్థుడే కనుక ఈ యూదుల్లో నుండి క్రైస్తవులైన వారిని హింసించడానికి ఆయన కూడా బయలుదేరాడు. అంటే సంఘానికి ఎవరు హింసిస్తున్నారు? యూదులు హింసిస్తున్నారు. కనుక అక్కడ ఎవరు ఉండిపోయారంట? అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశంలో అందుకు చెదిరిపోయి. అక్కడ ఉన్న సంఘం అంతా ఇప్పుడు ఏమైపోయింది? డిస్పర్స్ అయిపోయింది. ఎవరు పెడుతున్న హింసకి? యూదుల్లో పెడుతున్న హింసకి డిస్పర్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనకి ఇక్కడ నుండి చెదరిపోయిన వారిలో ఎవరు కనబడతారు? ఫిలిప్పు కనబడతాడు. చూడండి 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణంలోకి వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుండను. ఫిలిప్పు కనబడతాడు. చెదరిపోయిన వారిలో ఫిలిప్పు సమరయ ప్రాంతంలోకి వెళ్ళి సువార్త చేస్తున్నట్టు కనబడతాడు. మరి నికోలస్ ఏమైపోయాడు? నికోలస్ ఎక్కడ వాడు?
నికోలస్ ఎక్కడ వాడు? అంత్యోకు వాడు. యూదుడా? ఒరిజినల్ యూదుడు కాదు, యూద మత ప్రవిష్టుడు, అంటే యూద మతాన్ని తీసుకున్నవాడు. ఇప్పుడు యూదుల ద్వారా ఎప్పుడైతే హింస కలిగిందో ఈ చెదరపోయిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? అంత్యోకుకి వెళ్ళాడు. 15వ అధ్యాయం 1వ వచనంలో యోదయ నుండి కొంతమంది వచ్చారు అని ఉంది కదా. చెదరపోయిన వారే కదా వీళ్ళు, యూదుల వల్ల చెదరపోయిన వారే కదా. ఇప్పుడు ఏం బోధ స్టార్ట్ చేశారు ఇక్కడ? సున్నతి పొందితేనే కానీ రక్షణ లేదు, సున్నతి పొందితేనే కానీ రక్షణ లేదు. ఎవరు చేసుంటారు ఈ బోధ? ఇప్పుడు ఈ నికోలస్ ఎవరికి బాగా ఎరుకైనవాడు? అటు గ్రీకు సమాజానికి బాగా ఎరుకైనవాడు, అపోస్తలులకు కూడా బాగా ఎరిగినవాడు. ఎందుకంటే అపోస్తలు వారి మీద చేతులుంచి ఏం చేశారు? ప్రార్థన చేసి దేని మీద పెట్టారు? వాళ్ళని దేని మీద పెట్టారు? బోధ మీద పెట్టారా? పని మీద పెట్టారా? ఆహారము పంచిపెట్టే విషయంలో వారి మీద చేతులు ఉంచారు. ఎవరి ముందు చేతులు ఉంచారు? సంఘంలో ఎవరెవరు ఉన్నారు? ఇటు హెబ్రీ భాష మాట్లాడే యూదులు ఉన్నారు, అటు గ్రీకు భాష మాట్లాడే యూదులు కూడా ఉన్నారు. అందులోండి యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని యాక్సెప్ట్ చేశారు అని అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఈజీగా? గ్రీకు భాష మాట్లాడే యూదులు చెదరిపోయారు కదా, అందరూ చెదరిపోయారు కదా, వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళు అపోస్తుల మీద చేతులు ఉంచారన్న మాటను ఎవరు నమ్ముతారు బాగా? అర్థమైంది మీకు? వీళ్ళు అంత ప్రాచుర్యంలోనికి అంత ఫాస్ట్గా రావడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు? మేము యెరూషలేము సంఘం నుండే వచ్చాము, మా మీద ఎవరు చేతులు ఉంచారు? అపోస్తలులు చేతులు ఉంచారు, మేమేంటి? యూదులము. అవునా? ఇక్కడ వరకు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వీరిలో నుండి బయలు వెళ్ళి హింసక కలగగానే ఎలా మారిపోయారు? యూదుల ద్వారా హింస కలగగానే ఎలా మారిపోయారు? క్రీస్తు బోధని పక్కన పెట్టారు. ఇప్పుడు కొత్త బోధన తీసుకొని వచ్చారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? హింస, వారి శరీరంలో చక్కగా ఉండాలి, హింస పొందకూడదు, కానీ రక్షణ పొందాలి. అంటే ఏం చేయాలి? సున్నతి పొంది సరిపోద్ది. కనుక ఈ నికోలాస్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే బయటకు వచ్చాడన్న విషయం చూడగలిగితే, యూదులు శ్రమ పట్టినప్పుడు ఏమైపోయాడంటే వెంటనే మ్యానిపులేట్ అయ్యాడు. ఎందుకంటే అంతకుముందు కూడా ఏమయ్యాడు? అన్యుడైన వాడు యూద మతానికి వచ్చాడు. ఈజీగా మారతారు కదా, మారినోడు ఇంకొకసారి ఈజీగా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక అలా హింస పొందినప్పుడు మార్పు చెందిన వాడే ఎవరు? క్రీస్తు బోధ నుండి అన్య బోధకు తిరిగిన వాడే ఈ నికోలాసు బోధ ఎంత బాగుంది? షర్ట్ మీద దుమ్ము పడకుండా ఉండేంత ఈజీగా ఉంది. ఎవరు నమ్మరు చెప్పండి? ఎవరు చెప్పారంటే నమ్మరు? అపోస్తలు మా మీద చేతులు ఉంచారు, మేము అక్కడ నుండి వచ్చిన వాళ్ళం అంటే ఎవరు నమ్మరు చెప్పండి? అందుకే సంఘానికి ఒక గుర్తింపు ఉండాలి. వారు అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకున్న వారిని మీరు అబద్ధికులుగా ఎంచారు. అందుకే ఎఫెసీ పత్రికలో మీకు దేని గురించిన సందర్భం ఉండదు? సున్నతిని గూర్చిన సందర్భం ఎఫెసీ పత్రికలో మీకు ఉండదు. చదవండి, ఎఫెసీ పత్రిక అంతా చదవండి. అందుకే యోహాను గారు రాస్తే ఎఫెసీ పత్రికలో మీరు ఎవరిని కనుగొన్నారు? అబద్ధికులు మీరు కనుగొన్నారు. మీలో ఏం లేదు? నికోలాయితుల క్రియలు లేవు మీ దగ్గర. అందుకే ఎఫెసీ పత్రికలో మన సున్నతిని గూర్చిన విషయం రాదు. కానీ మిగిలిన అన్ని పత్రికలు చూడండి, రోమపత్రిక రాస్తున్నప్పుడు చూడండి, గలతీ పత్రిక రాస్తున్నట్టు చూడండి, ఫిలిప్పు పత్రిక రాస్తున్నట్టు చూడండి, ఏముంటాయి మీకు అందులో? సున్నతిని గూర్చిన ఆనవాళ్ళు కనబడుతూ ఉంటాయి. అంటే ఒక బోధ, విగ్రహ సంబంధమైన బోధ, బిలాము బోధ, అటువంటి వాటిని అనుసరించేవారు ఉన్నారు. రెండో రకమైన బోధ, సున్నతిని అనుసరించేవారు బయలుదేరిపోయారు. ఆ సున్నతి పొందితేనే కానీ రక్షణ లేదన్న బోధ చాలా ప్రాచుర్యంలోకి వెళ్ళిపోయింది. దీన్ని ఖండిస్తున్నవాడు ఎవరు? పౌలు. అందుకే పౌలు మీద ఎటువంటి అలిగేషన్ వేశారు అని చూడగలిగితే, ఈయన మోషే ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తున్నాడు, ఈయన సున్నతి వేస్ట్ అంటున్నాడు అనేది అలిగేషన్. చూడండి 21వ అధ్యాయం అపోస్తలుల కార్యములు, ఇదే లాస్ట్ వచనం ముగించుకుంది. 21వ అధ్యాయము
21వ అధ్యాయం 21వ వచనం. అన్ని జనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారములు చెప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము విని ఉన్నారు. ఇది చెప్పాడండి పౌలు బోధ. ఇది చెప్పాడా? ఇలా చెప్పారా? ఇది కాదు పౌలు చేసిన బోధ. కానీ ఆయన మీద ఎలాంటి దుష్ప్రచారం జరిగింది? మోషే ధర్మశాస్త్రాన్ని వదిలేమన్నాడు, సున్నతి వద్దంటున్నాడు. ఇది చెప్పాడా? ఎవరు చెప్పారు మరి ఇవి? ఆయన మీద కుట్ర పన్నిన యూదులు చెప్పారు. కుట్ర పన్నిన యూదులు చెప్పారు. ఈ యూదుల హింసను తట్టుకోలేక అనేకులు ఇటుపక్క టర్న్ అయిపోయారు. మళ్ళా క్రీస్తు బోధ నుండి సున్నతి పొందితే హ్యాపీరా బాబు, ఈ ట్రబుల్స్ అన్నీ మనకెందుకు అన్న స్థితిలోనికి వెళ్ళిపోయి ఈజీగా అటుపక్క బోధకు టర్న్ అయిపోయారు. అదే బాధపడుతున్నాడు పౌలు. నేను మీ కొరకు చచ్చిపోయే స్థితికి వెళ్ళాను మీకు బోధ చేయడానికి, కానీ మీరు ఇటుపక్కకి వెళ్ళిపోయారు. భిన్నమైన బోధతోటికి ఎంత త్వరగా తిరిగిపోయారు. నా బోధకైతే ఇంత త్వరగా మీరు తిరగలేదు, కానీ భిన్నమైన బోధతోటి ఎంత త్వరగా మీరు తిరిగిపోతున్నారంటే ఏం చూస్తున్నారు అందులో? సున్నతి పొందితే రక్షణ ఎలా వస్తుంది? అది తప్పుడు బోధ అన్నది పౌలు చెప్పాడు. ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను గారు చెప్పారు. ఇంతకీ యోహాను గారు మెన్షన్ చేసిన నికోలాయితుల క్రియలు, నికోలాయితుల బోధ ఎవరిది? యూదుల శ్రమ నుండి తప్పించుకోవడానికి తను టర్న్ చేసుకొని అనేకులను టర్న్ చేసిన నికోలాసు బోధ. ఆ నికోలాసు ఎవరికి కూడా తెలుసు? యోహాను గారికి తెలుసు, మిగిలిన అపోస్తలులకు తెలుసు. ఇంకెవరికి తెలుసు? అప్పుడున్న యెరూషలేములో ఉన్న సంఘం అంతటికీ తెలుసు. ఈయన మీద అపోస్తలు చేతులుంచారు అన్న విషయాన్ని. కానీ దేనికి చేతులుంచారు? బోధక, పనికి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? బోధకి మమ్మల్ని నియమించారు అన్నట్టుగా చెప్తున్నారు. అప్పుడు అపోస్తలు ఏమన్నారు? మేము వారికి ఎటువంటి అధికారము ఇవ్వలేదు, బోధ విషయంలో మేము వారికి ఎటువంటి అధికారము ఇవ్వలేదు. మా నుండే బయలుదేరారు. ఆ బోధ మాది కాదు, ఆ బోధ మాది కాదు. మిమ్మల్ని కలవరపరుస్తున్నారు. మా దగ్గర నుండే బయలుదేరి మిమ్మల్ని కలవరపరుస్తున్నారు. ఆ కలవరానికి మీరు గురి కావద్దు. సున్నతి వలన రక్షణ అనేది లేదు, విశ్వసించుట వలనే మనకు రక్షణ అన్న విషయాన్ని సంఘానికి దృఢపరుస్తున్నారు. ప్రేమను వల్ల ఈరోజు ఇలాంటి రకమైన బోధలే ఈరోజు సంఘములో చాలా విరివిగా బోధించడం అనేది జరుగుతుంది. మనుషులు కూడా దానికి టర్న్ అవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకు? శరీరములో ఈ కష్టాన్ని అనుభవించలేక సులువైన బోధ పక్కకు మనుషులు తిరిగిపోతున్నారు. సులువైన బోధకు తిరిగిపోతున్నారు. మరి అంత సులువైపోతే యేసుక్రీస్తు సిలువ మరణం ఎందుకు? ఆలోచించండి. సిలువ మీద తన చివరి రక్తబొట్టు వరకు కార్చాల్సిన అవసరం ఏముంది చెప్పండి? సులువైతే, సున్నతి పొందేంత సులువ అయితే యేసుక్రీస్తు సిలువ మీద మరణించాల్సిన అవసరం ఎందుకండి? కనుక మన మన వస్త్రము కూడా ఎలా తడాలి? రక్తముతో తడాలి. ప్రియమైన వాళ్ళారా, అది క్రీస్తు ఇచ్చిన బోధ. క్రీస్తు ఇచ్చిన బోధ. ఆ బోధను విడిచిపెట్టి ఇంకా సులువైన బోధల పక్కకు మీరు వెళ్ళిపోరంటే ఇక్కడ సులువుగానే ఉంటుంది, కానీ ఏది కష్టంగా ఉంటుంది? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడి. ఇంకొక మార్గం కూడా ఉంది. ఇంకో మార్గం ఏంటి? ఏమని చెప్పాడు? విశాలమైన మార్గం ఉంది. విశాలమైన మార్గం ఉంది, దానిలో ప్రవేశించేవారు అనేకులు. ఇక్కడ ఈజీగానే ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి టఫ్ అయిపోతుంది. కానీ ఇక్కడ టఫ్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళినప్పటికీ ఈజీ అవుతుంది. ఏది బాగుంది చెప్పండి? టఫ్గా ఉండే టైము 60 ఏళ్ళు 70 ఏళ్ళు మాత్రమే. ఈజీగా ఉండే టైం ఎంత? లైఫ్ లాంగ్. కానీ ఇక్కడ ఈజీగా ఉండే టైం ఎంత చెప్పండి? 60 ఏళ్ళు. కానీ అక్కడ టఫ్గా ఉండే టైం ఎంత? నిత్యం. ఏది బాగుంది? వైట్ కాలర్ వేసుకుని తిరుగుదాం అనుకున్న వాళ్ళు లైఫ్ లాంగ్ అక్కడ ఏమనిపిస్తారు? శ్రమను అనుభవిస్తారు. లేదు, రక్తసిక్తమైన డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఏమనిపిస్తారు? నిత్యము దేవుని సన్నిధిలో నెమ్మదిని అనుభవిస్తారు. కనుక భూమి మీద విశ్రాంతి అనేది మనకి
లేదు. శ్రమ తప్పితే విశ్రాంతి అనేది భూమి మీద మనకి లేదు కనుక క్రీస్తు శ్రమ పడినట్లుగా మనం కూడా సంఘముగా శ్రమ పడితేనే ఆ నిత్య విశ్రాంతిలోనికి మనము ప్రవేశిస్తాము. ఈ విషయాన్ని గుర్తిరిగి మరి తప్పుడు బోధనలన్నీ సంఘము ద్వారా అరికట్ట వేయాలని మరి ఈ సందర్భాన్ని మేము ముందుకు తీసుకురావడము జరిగింది. ఓకేనా? ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి, అమూల్యమైన విషయాలు తండ్రి, సంఘానికి అవసరమైనవి, సంఘ రక్షణకు అవసరమైనవి మీరు బోధించున్నారు తండ్రి. దేవ, మా దృష్టికి రావడానికి ఎంత సమయం పట్టింది దేవ. ఎటువంటి బోధ అయినా తండ్రి దాన్ని పరీక్షించి పరిశీలించి దేవ లోతుపాతులను ఎరిగి దాన్ని స్వీకరించే వారముగా ఉండుటకు సహాయం తెచ్చండి. ఎందుకంటే అసులువైన బోధ మమ్మల్ని ఎత్తి నరకానికి దేవ చేర్చేది తండ్రి. నిజమైన బోధ మమ్మల్ని నిత్య జీవానికి నడిపించేది. ఆ నిజమైన బోధలోనే మేము వెళ్ళ ఉండుటకు సహాయం తెచ్చండి. అనేకులను నడిపించగలిగే స్థితిని మాకు అనుగ్రహించండి. అపవాది ఏ రకంగానూ మాలో చొరబడి తండ్రి తప్పుడు బోధను మా నోటి నుండి దేవ ప్రకటించేదిగా ఉండకుండా మమ్ములను, మా నోటిని, మా హృదయాలను ఖాయమని నిత్యము సత్యబోధతో మమ్మల్ని నిలువ పెట్టమని నడిపించమని ప్రార్థిస్తూ ఇచ్చిన సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సత్యబోధలో నడువగలుగుటకు దానిని అవలంబించి దేవ మిమ్మల్ని సంతోషపెట్టేదిగా ఉండుటకు సహాయం అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.